చింకీ యొక్క హెయిర్ కట్. చింకీ ఇంకా గట్టు హాయిగా వాళ్ళ లివింగ్ రూమ్ లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. చింకీ ఇంకా చాలు. ఇంకా ఎంతసేపు నువ్వు కార్టూన్ చూస్తావు? లేదు లేదు గట్టు, నేను ఇప్పుడైతే ఈ కార్టూనే చూస్తాను. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. చింకీ, ఇది తప్పు తల్లి, ఇవ్వు. అన్నయ్యకి రిమోట్ ఇవ్వు. ఇద్దరూ కలిసి ఏదైనా కూడా షేర్ చేసుకోవాలి, అర్థమైందా? ఓకే మమ్మీ. ఇదిగో గట్టు, ఇప్పుడు నువ్వు చూడు. అప్పుడే అక్కడికి నాన్న వస్తారు. అరే, వీళ్ళిద్దరూ నువ్వు చెప్పిన మాటలే వింటారు. నేనేదైనా చెప్తే అస్సలే వినరు. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళితే వీళ్ళిద్దరిని నేనెలా ఆపాలి? ఏంటి అమ్మా, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? అమ్మా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా, మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము. లేదు పిల్లలు, మీకు స్కూల్ ఉంది కదా. అయినా అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు, నేను అందుకని చూసుకోవడానికి వెళ్తున్నా. హా అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మమ్మను బాగా చూసుకోండి. ఇంకా అమ్మా, మీరు త్వరగా రండి, సరేనా? హా పిల్లలు, నేను త్వరగా వచ్చేస్తాను. ఓ హా అమ్మా, నాకిప్పుడే గుర్తొచ్చింది. మీరు నాకు హెయిర్ కటింగ్ చేయించాలి కదా. ఇప్పుడు మీరు వెళ్తే ఎలా నా హెయిర్ కటింగ్ చెప్పు? అరే చింకి, నువ్వు కంగారు పడుకు, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే అమ్మా, మీరు వచ్చిన తర్వాత చేయించండి, కానీ నేను మాత్రం నీతోనే కటింగ్ చేయించుకుంటాను. మరుసటి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్తుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు. పిల్లలు మాట్లాడకండి, మన స్కూల్కి కొత్త ప్రిన్సిపల్ వచ్చారు. తను ఒక పెద్ద స్కూల్కి ప్రిన్సిపల్. తను చాలా స్ట్రిక్ట్. తను పిల్లలందరి యూనిఫామ్ ఇంకా హెయిర్ స్టైల్ చెక్ చేస్తా అని చెప్పింది. పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు చెక్కింగ్కి వెళ్తారు. కాసేపటి తర్వాత కొంతమంది పిల్లల్ని వేరే లైన్లో నిలబెడతారు. చింకీని కూడా అదే లైన్లో నిలబెడతారు. కాసేపటి తర్వాత ప్రిన్సిపల్ మేడం అక్కడికి వస్తుంది. పిల్లలు, మీ ఎవ్వరి యూనిఫామ్ సరిగా లేదు, అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ నిల్చోబెట్టాను. మీ అందరి యూనిఫామ్ ఇంకా నీట్గా క్లీన్గా ఉండాలి. మీ అందరి హెయిర్ లెంత్ కూడా సరిగా నీట్గా ఉండాలి. రేపటి నుంచి మీరందరూ మీ యూనిఫామ్స్ని నీట్గా చేసుకుని రావాలి, ఎందుకంటే మీరు స్కూల్ రూల్స్ పాటించాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీకు రేపు పనిష్మెంట్ ఇస్తా. చింకీ, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. చూడు, నీ యూనిఫామ్ సరిగానే ఉంది, కానీ నీ హెయిరే ప్రాబ్లం. నీ హెయిర్ చాలా పెద్దగా అయిపోయింది చింకీ. కానీ స్కూల్ రూల్స్ ప్రకారం అందరి హెయిర్ ఒక లిమిట్లో ఉంటుంది. చింకీ, నువ్వు త్వరగా నీ హెయిర్ కటింగ్ చేయించుకో, లేకుంటే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్. చింకీ తిరిగి క్లాస్లోకి వెళ్లి కూర్చుంటుంది. కానీ తను ఎవ్వరితో మాట్లాడదు. ఆఖరికి గట్టుతో కూడా మాట్లాడదు. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అరే పిల్లలు, వచ్చేసారా? రండి, త్వరగా బట్టలు మార్చుకుని స్నాక్స్ తినండి. లేదు నాన్న, నాకు ఆకలి వేయడం లేదు, నేను నా రూమ్కి వెళ్తాను. అరే, ఏమైంది చింకీ? అలా చెప్పి చింకీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చూడండి నాన్న, ఇవాళంతా తను అలానే ఉంది. అప్పుడే గట్టు జరిగిన విషయమంతా వాళ్ళ నాన్నకు చెప్తాడు. అరే గట్టు, ఇదైతే చాలా టెన్షన్ పడాల్సిన విషయమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చింకీ వాళ్ళ అమ్మతోనే హెయిర్ కట్ చేయించుకుంది. తను కంగారు పడటంలో అర్థం ఉంది. అమ్మ ఇక్కడ లేనప్పుడు హెయిర్ కట్ తను ఎలా చేయించుకుంటుంది? అవును, అందులో కంగారు పడాల్సిన అవసరం ఏముంది నాన్న? ఒకసారి తను బయట హెయిర్ కట్ చేయించుకుంటే ఏమవుతుంది? లేదు, చింకీ కొన్ని సంవత్సరాల క్రితము బయట హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళింది. కానీ పొరపాటున ఆ కత్తెర చింకీ చెవికి తగిలింది. దానివల్ల తనకు కాస్త దెబ్బ తగిలింది. ఆ దెబ్బ చాలా చిన్నదే, కానీ చింకీ చిన్నప్పుడు దానివల్ల భయపడింది. అందుకే అప్పటినుంచి తను అమ్మతో మాత్రమే హెయిర్ కట్ చేయించుకుంటుంది. ఓహో, ఇదన్నమాట విషయం. నాన్న, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? చింకీ తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి పనిష్మెంట్ ఇస్తారా? తనైతే వాళ్ళ అమ్మతో తప్ప ఇంకెవరితో హెయిర్ కట్ చేయించుకోదు. ఇదంతా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చింకీ నిద్రపోతుంది. తను నిద్ర లేచి చూసేసరికి నాన్న ఇంకా గట్టు తయారయ్యి తన ముందు నిలబడి ఉంటారు. చింకీ తల్లి, పద, త్వరగా రెడీ అవ్వు. తయారా? కానీ ఎందుకు నాన్న? ఎక్కడికి వెళ్తున్నాం? అరే, మనం హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం చింకీ. ఏంటి? కానీ నేను హెయిర్ కట్ చేయించుకోను. అమ్మతో తప్ప నేను ఇంకెవ్వరితో చేయించుకోను, సరేనా? అరే లేదు చింకీ, నేను గట్టు మా హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. నిజంగా? లేకపోతే చూడు, మా జుట్టు ఎంత పొడవుగా తయారయ్యిందో.
మేము హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో పాటు రా. సరే వస్తాను. ఇదంతా నాన్న ఇంకా గట్టు ప్లాన్. చింకీ హెయిర్ కట్ చేయించుకోవడానికి వాళ్ళు చింకీని తీసుకుని ఒక సలూన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే సలూన్ లోపల నుంచి ఒక ఆంటీ బయటికి వచ్చి ప్రేమగా చింకీతో ఇలా అంటుంది. అయితే నువ్వే చింకీనా? చాలా అందంగా ఉన్నావు. నీ జుట్టు కూడా చాలా అందంగా ఉంది. వీటికి కొంచెం హెయిర్ కట్ అవసరం ఉంది అంతే. నాన్న, నా హెయిర్ కట్ అమ్మతో తప్ప ఎవరితో చేయించుకోను. అరే చింకీ తల్లి, నువ్వు నీ మొండితనం వదిలిపెట్టు. నువ్విప్పుడు హెయిర్ కట్ చేయించుకోకపోతే రేపు నీకు పనిష్మెంట్ ఇస్తాను. చింకీ తల్లి, నాతో లోపలికి రా. నీకు కొంచెం భయం అనిపించినా నేను నీకు హెయిర్ కట్ చెయ్యను. ఐ ప్రామిస్. కానీ నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టనంత వరకు అది నిన్ను వదిలిపెట్టదు. అది విన్న చింకీకి కాస్త ధైర్యం వస్తుంది. చింకీ తల్లి, ఇప్పుడు ఇక్కడ కూర్చో. ఇంకా నీ కళ్ళు మూసుకో. చూడు, కొద్ది సమయంలోనే నీ హెయిర్ కట్ అయిపోతుంది. నీకసలు తెలియనే తెలీదు. అలాగే ఆంటీ, నా కళ్ళు మూసుకుంటాను. ఇంకా చెప్పు చింకీ, నేను విన్నాను నువ్వు ఇంకా గట్టు కలిసి శాండ్విచ్ చేశారంట ఒకరోజు. హా ఆంటీ, అది ఆ స్కూల్లో నేర్పించారు. చాలా టేస్టీగా ఉంది, హెల్దీ కూడా. అలాగా? హెల్దీగా ఎలా? అరే ఆంటీ, అందులో చీజ్ లేదు, అందులో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. అందుకనే అది హెల్దీ శాండ్విచ్. ఓ, నాకు అర్థమైంది. నువ్వు చాలా తెలివైన దానివి చింకీ. అలా ఆంటీ చింకీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా 5 నిమిషాలలో చింకీ హెయిర్ కటింగ్ అయిపోతుంది. చింకీ తల్లి, ఇప్పుడు నువ్వు నీ కళ్ళు తెరవచ్చు. హా, నిజమా? నా హెయిర్ కట్ అంత త్వరగా అయిపోయిందా ఆంటీ? నాకు తెలియనే లేదు, టక్కున అయిపోయింది. ఇంకేంటి చింకీ, చెప్పాను కదా నువ్వు భయపడవలసిన అవసరం లేదని. అరే వా చింకీ, చూసావా? నీ హెయిర్ కట్ ఎంత త్వరగా అయిపోయిందో. ఇంకా నీ భయం కూడా పోయింది కదా. హా నాన్న, నా భయం అంతా పూర్తిగా పోయింది. అరే, ఇది చాలా మంచి విషయం. ఈ విషయానికి మనం ఖచ్చితంగా ఐస్ క్రీం పార్టీ చేసుకుందాం. అంతా కలిసి బయటికి వెళ్లి ఐస్ క్రీం పార్టీ చేసుకుంటారు.